హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. హైదరాబాద్లోని కూకట్పల్లి. ఆ పేరు వింటేనే గుర్తొచ్చేది ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు, వేల సంఖ్యలో వాహనాలు. సాయంత్రం 6 దాటిందంటే చాలు, ఆ ప్రాంతమంతా ఒక యుద్ధభూమిలా మారుతుంది. పైన పట్టాల మీద మెట్రో రైలు వెళుతున్నప్పుడు వచ్చే ఆ భారీ కిర్రుమనే శబ్దం, కింద బస్సు డ్రైవర్లు విసుగ్గా కొట్టే హారన్లు, రోడ్డు పక్కన బండి మీద మిర్చి బజ్జీలు వేస్తున్నప్పుడు వచ్చే ఆ ఘాటైన వాసన, ఇవన్నీ కలిపి కూకట్పల్లికి ఒక ప్రత్యేకమైన హడావుడిని ఇస్తాయి. జనం అందరూ ఏదో ఒక పరుగులో ఉంటారు. ఆ పరుగులో, ఆ ట్రాఫిక్ గోలలో పడి అలసిపోయిన మధ్యతరగతి మనుషులు ఒక చిన్న ప్రశాంతత కోసం తమ సొంత గూటికి ఎప్పుడు వెళ్తామా అని ఆరాటపడుతుంటారు. ఆ రద్దీ రోడ్డు పక్కనే ఉన్న సందులోకి వెళ్తే శ్రీ సాయి నిలయం అనే అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అందులో 4వ అంతస్తులో కిరణ్, మేఘన ఉంటారు. అది చిన్న ఇల్లే అయినా మేఘన దాన్ని చాలా ముచ్చటగా సర్దుకుంది. లోపలికి వెళ్ళగానే హాల్లో వాళ్ళ పెళ్లి ఫోటో కనిపిస్తుంది. కిరణ్ భుజం మీద మేఘన తల పెట్టుకొని నవ్వుతున్న ఆ ఫోటో చూస్తే ఎంత మంచి జంట అని ఎవరికైనా అనిపిస్తుంది. హాల్లో సోఫా మీద కుషన్లు గాని, టీవీ పక్కన అందంగా పెంచుకుంటున్న చిన్న చిన్న మొక్కలు గాని చూస్తుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమవుతుంది. కిరణ్ ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పొద్దున ఆఫీస్కి వెళితే మీటింగ్లు, టార్గెట్లు అంటూ రాత్రి దాకా ఊపిరి సలపనంత బిజీగా ఉంటాడు. ఇక మేఘన సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనిప్పుడు ఇంటి నుండి పని చేస్తోంది, వర్క్ ఫ్రమ్ హోమ్. రోజంతా ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ పనులు చూసుకుంటూనే ఇల్లు కూడా ఎంతో పద్ధతిగా సర్దుకుంటుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలు కావస్తోంది. బయట ఆకాశమంతా మబ్బులు పట్టి ఎప్పుడైనా వర్షం పడేలా ఉంది. కిరణ్ ఆఫీస్ పనులతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టబోయి ఎందుకో ఆగాడు. లోపల మేఘన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. చాలా హుషారుగా నవ్వుతోంది. అవును రాహుల్, ఈ విషయం కిరణ్కి అస్సలు తెలియకూడదు. అతనికి తెలిస్తే ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మనం రేపు కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ మాటలు వినగానే కిరణ్ చేతిలోని తాళాలు గుత్తి ఒక్కసారిగా జారి కింద పడిపోయినంత పనైంది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అసలు ఎవరి రాహుల్? ప్లాన్ ఏంటి? నాకు తెలియకుండా కలవాలంటుంది అని అతని మనసులో అలజడి మొదలైంది. 1 నిమిషం క్రితం వరకు ఉన్న ఆఫీస్ అలసటంతా పోయి ఆ స్థానంలో తెలియని ఆందోళన, అనుమానం వచ్చి చేరాయి. నిజానికి కిరణ్కి ఒక చేదు గతం ఉంది. పెళ్లికి ముందు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన్ని మోసం చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. ఆ పాత గాయం అతని మనసులో ఎక్కడో ఒక భయాన్ని మిగిల్చింది. మేఘనను తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా ఆ పాత జ్ఞాపకాలు అప్పుడప్పుడు అతన్ని అనుమానం వైపు లాగుతూనే ఉన్నాయి. కిరణ్ ఆ కన్ఫ్యూజన్లోనే ఉండగా అతని చేతిలో ఉన్న తాళాల గుత్తి కింద పడి సవ్వడైంది. వెంటనే తేరుకొని దాన్ని తీసుకొని డోర్ బెల్ కొట్టాడు. కొద్దిసేపటికే మేఘన వచ్చి తలుపు తీసింది. కిరణ్ని చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ను సోఫా మీద బోర్లించి పెట్టి నవ్వుతూ అతని దగ్గరికి వచ్చింది. వచ్చేసారా? ఇవాళ కొంచెం లేట్ అయినట్టుంది. బాగా అలసిపోయినట్లున్నారు. వేడివేడిగా కాఫీ తీసుకురానా అంది ఎంతో ప్రేమగా అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. ఆమె మాటల్లో ఎప్పటిలాగే బోలెడంత అనురాగం ఉంది. కిరణ్ మేఘన కళ్ళలోకి తేరిపారా చూశాడు. ఆ కళ్ళలో ఎలాంటి అబద్ధం కనిపించలేదు. కానీ కిరణ్ చెవుల్లో మాత్రం ఇందాక తను విన్న రాహుల్ అనే పేరు అలా మారుమోగుతూనే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు కిరణ్ తనలో ఉన్న కోపాన్ని అదిమి పెడుతూ. కిరణ్ అడిగిన ప్రశ్నకు మేఘన ఒక్క క్షణం కంగారు పడింది. ఏదో చెప్పబోయి తడబడింది. ఆ అది ఆఫీస్ కాల్ కిరణ్. రేపటి మీటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అని తలదించుకొని కిచెన్ వైపు వెళ్ళిపోయింది. అబద్ధం. మేఘన తనతో ఇలా అబద్ధం చెప్పడం కిరణ్ ఏ రోజు చూడలేదు. మేఘన కళ్ళు తిప్పుకోవడం, వాయిస్లో ఏదో దాస్తున్నట్టు అనిపించడం కిరణ్ అనుమానాన్ని మరింత పెంచాయి. అప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా పోయి కిరణ్ మనసులో అనుమానం అనే విత్తనం బలంగా నాటుకుంది. ఆ రాత్రి కిరణ్కు అస్సలు నిద్ర పట్టడం లేదు. పక్కనే మేఘన ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతోంది. కానీ కిరణ్ మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతోంది. పక్కనే ఉన్న టేబుల్ మీద మేఘన ఫోన్ ఉంది. చీకట్లో ఆ ఫోన్ వైపు చూస్తున్న కిరణ్ మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక్కసారి ఆ ఫోన్ చెక్ చేద్దామా? వద్దా?
ఇన్నాళ్ళు తనను నాకంటే ఎక్కువగా నమ్మాను కదా! ఇప్పుడిలా దొంగచాటుగా ఫోన్ చూడ్డం కరెక్టేనా? కానీ ఆ రాహుల్ ఎవరు? అని తనలో తనే మదన పడిపోయాడు. చివరికి అతనిలోని నమ్మకాన్ని అనుమానం ఓడించేసింది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలన్న ఆతృతతో వణుకుతున్న చేతులతో మెల్లగా ఆ ఫోన్ అందుకున్నాడు. ఫోన్ స్క్రీన్ వెలుతురు కిరణ్ ముఖం మీద పడి చీకట్లో అతని కళ్ళు ఇంకాస్త ఎర్రగా కనిపిస్తున్నాయి. గుండె చప్పుడు అతనికే వినిపించేంత వేగంగా కొట్టుకుంటోంది. వణుకుతున్న వేళ్లతో లాక్ తీసి భయంగానే వాట్సాప్ ఓపెన్ చేశాడు. అక్కడ రాహుల్ అనే పేరుతో ఒక చాట్ కనిపించింది. ఆ చాట్ ఓపెన్ చేసి చూడగానే కిరణ్ గుండె ఆగినంత పనైంది. అందులో ఇలా ఉంది: రేపు సాయంత్రం 5 గంటలకు సిటీ సెంటర్ దగ్గర కలుద్దాం. మర్చిపోకు. మన మధ్య జరుగుతున్న ఈ విషయం అస్సలు బయటికి రాకూడదు. అంతా చాలా సీక్రెట్‌గా ఉండాలి. అది చూడగానే కిరణ్‌కు ఒళ్ళు మండిపోయింది. అసలేం జరుగుతోంది? నా పెళ్ళాం ఒక పరాయి వ్యక్తితో ఇంత రహస్యంగా ఏం చేస్తోంది? నాకు తెలియకుండా దాస్తున్న ఆ సీక్రెట్ ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? అని అతని మనసులో వేల ప్రశ్నలు మొదలయ్యాయి. తను ప్రాణంలా చూసుకునే మేఘన తన వెనక ఇంత పెద్ద కథ నడుపుతోందని అతను అస్సలు ఊహించలేదు. ఆ ఒక్క మెసేజ్ అతని నమ్మకాన్ని నిలువునా ముంచేసింది. పక్కనే నిద్రపోతున్న మేఘన వైపు ఒకసారి చూశాడు. ఎంతో అమాయకంగా, ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూస్తుంటే కిరణ్‌కి అసహ్యం వేసింది. ఎంత బాగా నటిస్తున్నావు మేఘన! నీ నవ్వు వెనక ఇంత పెద్ద మోసం ఉందా? అని మనసులో అనుకుంటూ ఫోన్ మళ్ళీ ఉన్నదున్నట్టుగా టేబుల్ మీద పెట్టేశాడు. కానీ ఆ నిమిషం నుండి అతని మనసులో మేఘన మీద ఉన్న ప్రేమ చచ్చిపోయి అనుమానం అనే విషయం నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం కిరణ్ ఎప్పటిలాగే రెడీ అయి ఆఫీస్‌కైతే వెళ్ళాడు, కానీ అతని మనసు మాత్రం అక్కడేం లేదు. ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా కళ్ళ ముందు ఆ రాహుల్ పంపిన మెసేజే తిరుగుతోంది. సరిగ్గా పని మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఎలాగైనా ఈరోజు నిజం తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మధ్యాహ్నం 4 గంటలకే మేనేజర్‌కి ఏదో ఒక అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుండి బయటకొచ్చేశాడు. నేరుగా తన ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అపార్ట్మెంట్‌కి కొంచెం దూరంలో రోడ్డు పక్కన బండాపి నిలబడ్డాడు. మేఘన ఎప్పుడు బయటకొస్తుందా అని గుండెల్లో దడతో వెయిట్ చేస్తున్నాడు. సరిగ్గా 4:30 అయ్యేసరికి మేఘన తన స్కూటీ మీద అపార్ట్మెంట్ గేటు దాటి బయటకు వచ్చింది. తాను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఉండే సాధారణమైన డ్రెస్‌లో కాకుండా కొంచెం స్పెషల్‌గా తయారైనట్టు కిరణ్ కనిపించింది. ఆమె తన స్కూటీని సిటీ సెంటర్ వైపు పోనిస్తుంటే కిరణ్ తన హెల్మెట్ గ్లాస్ కిందకు దించి తాను కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఆమె హైటెక్ సిటీలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక పెద్ద రెస్టారెంట్ దగ్గర స్కూటీ ఆపింది. కిరణ్ కొంచెం దూరంలో తన బైక్ ఆపి హెల్మెట్ తీయకుండానే ఆమెను గమనిస్తున్నాడు. మేఘన లోపలికి వెళ్ళగానే అక్కడ విండో పక్కన టేబుల్ దగ్గర ఒక అందమైన యువకుడు ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చొనున్నాడు. అతనే రాహుల్. మేఘన తను కాసేపు మాట్లాడుకున్నాక ఆ యువకుడు తన దగ్గరున్న ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. అతను తెచ్చిన ఆ డాక్యుమెంట్లను మేఘనకు చూపించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ తలలు దగ్గరగా పెట్టి ఆ కాగితాలను చాలా సీరియస్గా, నిశితంగా పరిశీలిస్తున్నారు. అతను ఒక్కో పేజీ తిప్పుతూ వివరిస్తుంటే మేఘన ఎంతో ఉత్సాహంగా కళ్ళలో ఒక రకమైన మెరుపుతో వాటిని చూస్తోంది. మధ్యలో అతను ఆమెతో ఏదో చెబుతూ అంతా ఓకే అన్నట్టుగా మేఘన భుజం తట్టి నవ్వుతూ అభినందిస్తున్నట్టు కనిపిస్తోంది. దూరం నుండి ఇదంతా చూస్తున్న కిరణ్‌కు రక్తం మరిగిపోయింది. ఆ పేపర్లేంటి? అంత రహస్యంగా ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ ఇద్దరూ కలిసి ఊరు విడిచి వెళ్ళిపోవడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అని అతని మనసులో రకరకాల పిచ్చి ఆలోచనలు మొదలయ్యాయి. వాడు మేఘన భుజం మీద చెయ్యి వేస్తుంటే కిరణ్‌కు తన గుండెను ఎవరో పిండేస్తున్నట్టు అనిపించింది. నన్ను ఇంతలా మోసం చేస్తూ అక్కడ అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోంది? అని ఆవేదనతో, కోపంతో కిరణ్ రగిలిపోయాడు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదే! కానీ నువ్వు మాత్రం నాకు తెలియకుండా ఒక పరాయి వ్యక్తితో కలిసి ఇలాంటి పనులు చేస్తావా? అని ఏడుస్తూ కుమిలిపోయాడు. కోపం నరాల్లోకి పాకింది. ఇక అక్కడే ఉంటే తను ఏదో ఒకటి చేసేస్తాడన్న భయంతో కళ్ళలో నీళ్లను ఆపుకుంటూ అక్కడి నుండి వెనుదిరిగాడు. కిరణ్ ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7 దాటింది. బయట అప్పుడే వర్షం మొదలైంది. కిటికీ అద్దాల మీద పడుతున్న చినుకుల శబ్దం, మధ్యలో మెరుస్తున్న మెరుపులతో ఆ ఇల్లంతా భయంకరంగా అనిపిస్తోంది. అతను హాల్లోకి వెళ్లి లైట్లు కూడా వేయకుండా చీకట్లోనే సోఫాలో కూర్చున్నాడు.
బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నా కిరణ్ మనసులో మాత్రం ఆవేశం సెగలు పుట్టిస్తోంది. కాసేపటికే మేఘన తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. చేతిలో ఉన్న గొడుగు వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. చీకట్లో సోఫాలో కూర్చునున్న కిరణ్ని చూసి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కిరణ్, ఎప్పుడొచ్చారు? లైట్లు కూడా వేయకుండా చీకట్లో అలా కూర్చున్నారేంటి అని అడుగుతూ స్విచ్ బోర్డు వైపు వెళ్ళింది. వెయ్, ఆ వెలుగులోనైనా నీ అసలు రంగు బయటపడుతుందేమో చూస్తాను అన్నాడు కిరణ్. అతని గొంతులో కోపం, బాధ రెండూ కలిసి వినిపిస్తున్నాయి. ఆ మాట వినగానే మేఘన చేతులు ఒక్క క్షణం స్తంభించిపోయాయి. ఆశ్చర్యపోతూనే వెళ్లి లైట్లు వేసింది. కిరణ్ కళ్ళు కోపంతో ఎర్రగా ఉబ్బిపోయి ఉండడం చూసి ఆమె కంగారు పడింది. ఏమైంది కిరణ్? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఒంట్లో ఏమైనా బాలేదా అని అడుగుతూ ఆందోళనతో అతని నుదురు మీద చేయి వేయబోయింది. కిరణ్ ఆమె చేతిని విసురుగా పక్కకు నెట్టేశాడు. ఇక చాలు మేఘన, ఈ నటన ఆపు. ఇన్నాళ్ళు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను. కానీ నువ్వు కూడా అందరిలాగే నన్ను మోసం చేస్తావని ఊహించలేదు. అసలు ఎవడా రాహుల్ అని గట్టిగా అరిచాడు. రాహుల్ పేరు వినగానే మేఘన ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. ఆమె గొంతులో వణుకు మొదలైంది. రాహుల్? అతను మీకెలా తెలుసు అని అడిగింది. ఆ పేరు వినగానే ఎందుకు అంతగా భయపడుతున్నావు? అంటే నువ్వేదో తప్పు చేశావు. అది నీ మొహం చూస్తేనే తెలిసిపోతోంది. నేను లేని టైంలో వాడికి ఫోన్లు చేయడం, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా కలవడం అంతా నిజమే కదా? ఈరోజు సాయంత్రం ఆ రెస్టారెంట్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? అయినా నిన్న నేను ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఆఫీస్ మీటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామని చెప్పావు. ఆ రాహుల్ని కలవడమేనా నువ్వు చెప్పిన ఆఫీస్ మీటింగ్? నన్నే పిచ్చోణ్ణి చేశావా మేఘన అని కిరణ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఆ మాటలకు మేఘన ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏం చెప్పాలో అర్థం కాక గొంతు పెగలక తలదించుకొని అలాగే నిలబడిపోయింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ కంగారు చూస్తుంటే కిరణ్కు తన అనుమానం నిజమే అనిపించి మనస్సు ముక్కలైపోయింది. మేఘన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కిరణ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అది నీకు సర్ప్రైజ్ ఇద్దామని అని చెప్పబోయింది. కానీ కిరణ్ ఆమె మాట పూర్తి చేయనివ్వలేదు. ఆపు మేఘన, ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. సర్ప్రైజ్ ఇవ్వడానికి భర్తకు తెలియకుండా దొంగచాటుగా వేరే మగాణ్ణి కలవాలా? ఇన్నాళ్ళు నా సంపాదనతో హాయిగా బతికి నాతో ప్రేమగా నటించి ఇప్పుడు నాకు తెలియకుండా వేరే వాడికి దగ్గరవుతున్నావా? ఎంత పని చేశావే అని ఆవేశంతో ఊగిపోయాడు. కిరణ్ అన్న మాటలు మేఘన గుండెను ముక్కలు చేశాయి. కిరణ్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అలా ఎలా అనగలుగుతున్నావు? నేనలాంటి దాన్ని కాదని నీకు తెలీదా అని ఏడుస్తూ అంది. నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు. నీ అబద్ధాలు విని విని నాకు చిరాకు పుడుతోంది. ఇక చాలు, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపో అని ఆవేశంతో ఊగిపోతూ కిరణ్ ఆమె చేయి పట్టుకొని ఇంట్లో నుండి బయట గెంటేశాడు. బయట వర్షం కుండపోతగా కురుస్తోంది. అపార్ట్మెంట్ కారిడార్లోకి ఆ చల్లని గాలి వేగంగా వస్తూ మేఘనను వణికిస్తోంది. కిరణ్ ఆమె మాట వినకుండా తలుపు వేసి లోపలికి వెళ్ళిపోయాడు. మేఘన ఆ కారిడార్లో నిలబడి ఏడుస్తూ తలుపు మీద గట్టిగా బాదుతోంది. కిరణ్, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నట్టు రాహుల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము కిరణ్, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది. లోపల కిరణ్కు ఆమె అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ అతనిలోని మొండితనం, అనుమానం ఆమె గొంతును విననివ్వడం లేదు. అతను టీవీ ఆన్ చేసి వాల్యూమ్ పెంచేశాడు. వెర్రి కోపంతో, ఆవేశంతో సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు. మేఘన చలికి వణికిపోతోంది. ఏడుస్తున్నా ఓదార్చేవారు లేక ఆమె కళ్ళనీళ్లు చెంపల మీద అలాగే నిలిచిపోయాయి. కిరణ్ కోపం తగ్గి ఎప్పటికైనా తలుపు తీస్తాడన్న ఆశతో దాదాపు గంటసేపు అక్కడే మెట్ల దగ్గర కూర్చొని ఎదురు చూసింది. కానీ లోపల నుండి టీవీ శబ్దం తప్ప మరేదీ వినిపించడం లేదు. చుట్టూ అంతా చీకటిగా, ఒంటరిగా ఉన్నా ఆమెకు ఆ భయం తెలియడం లేదు. కానీ కిరణ్ తన్నలా అనుమానించి అసలు నిజం వినకుండానే బయట గెంటేశాడన్న బాధే ఆమె మనసును కలిచివేస్తోంది. తను ఎంతో ఇష్టపడే వ్యక్తి తన క్యారెక్టర్ను వేలెత్తి చూపేసరికి ఆమె గుండె ముక్కలైపోయింది. తన ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు ఆమె కనిపించింది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుండగా మెట్లు దిగి అపార్ట్మెంట్ కిందకు వచ్చేసింది. బయట కుండపోతగా వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా రోడ్డు మీద అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతోంది.
కళ్ళు మూసినా తెరిచినా కిరణ్ కోపంతో అరిచిన ముఖమే ఆమెకు గుర్తొస్తోంది. అసలు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో ఆమెకేమీ తోచడం లేదు. ఒక్క క్షణంలో తన అందమైన ప్రపంచం ముక్కలైపోయినట్టు అనిపించింది. అప్పుడే ఒక పెద్ద లారీ వేగంగా ఆమె వైపు దూసుకొచ్చింది. వర్షం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. లారీ డ్రైవర్ గట్టిగా హారన్ కొడుతూనే ఉన్నాడు. కిరణ్ అన్న మాటలే మేఘన చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి. దాంతో ఆ హారన్ శబ్దం కూడా ఆమెకి వినిపించలేదు. క్షణాల్లో అంతా అయిపోయింది. ఒక పెద్ద శబ్దం. లారీ మేఘనను బలంగా ఢీకొట్టింది. మేఘన శరీరం ఒక్కసారిగా గాల్లో ఎగిరి రోడ్డు పక్కన పడిపోయింది. తెల్లటి ఆమె చీర ఇప్పుడు రక్తంతో తడిసిపోయింది. వాన చినుకులు ఆ రక్తాన్ని కడిగే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మేఘన కళ్ళు మాత్రం ఆకాశం వైపు చూస్తూ శాశ్వతంగా మూతపడిపోయాయి. తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది. బయటంతా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ కిరణ్ మనసులో మాత్రం ఒక రకమైన శూన్యం. రాత్రంతా మేఘన గురించిన ఆలోచనలతో, కోపంతో అతను సోఫాలోనే నిద్రపోయాడు. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. మేఘన ఇంకా బయటే ఉండుంటుంది. ఎక్కడికి వెళుతుంది అని అనుకుంటూ తలుపు తీశాడు. కానీ అక్కడ మేఘన లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది అని అతను ఆందోళన పడుతుండగానే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద చూస్తే ఎవరో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఏదో కీడు శంకిస్తూనే వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, మీరు కిరణ్ గారా? నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాను. మేఘన గారు మీకేమవుతారు అని అడిగాడు. కిరణ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అవునండి, నా భార్య. ఏమైంది అని కంగారుగా అడిగాడు. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. ఆమె చనిపోయారు. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది. మీరు వెంటనే వచ్చి ఐడెంటిఫై చేయాలి అని అవతలి నుండి వినిపించింది. ఆ మాట వినగానే కిరణ్ చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడిపోయింది. అతని కాళ్ళు వణుకుతున్నాయి. అసలు నిలబడలేకపోతున్నాడు. బాడీ మార్చురీ, ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. లేదు, అది మేఘన అయ్యుండదు. ఖచ్చితంగా ఎవరో వేరే వాళ్ళు అయ్యుంటారు. మేఘన నన్ను వదిలి అంత దూరం వెళ్ళదు అని మనసులో అనుకుంటూ తనని తాను నమ్మించుకోవాలని చూస్తున్నాడు. కానీ మనసులో ఏదో భయం. అది మేఘనే ఏమో అన్న ఆందోళన. తనకి తాను ఏవేవో చెప్పుకుంటూ అసలు ఎలా వెళ్ళాడో కూడా తెలియని స్థితిలో పిచ్చివాడిలా హాస్పిటల్ వైపు పరిగెత్తాడు. హాస్పిటల్ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. తెల్లటి గోడలు, మందుల వాసన, ఎటు చూసినా ఏడుపులు. వణుకుతున్న అడుగులతో మార్చురీ గదిలోకి వెళ్ళాడు. చల్లటి ఆ గదిలో ఒక స్ట్రెచ్చర్ మీద తెల్లటి గుడ్డ కప్పిన శరీరం ఉంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ మెల్లగా ఆ బటను పక్కకి జరిపాడు. అక్కడ ఉన్నది మేఘనే. ఆమె నుదురు మీద పెద్ద గాయం. మెడలో తను కట్టిన నల్లపూసల గొలుసు రక్తంతో తడిసిపోయింది. రాత్రి తను కోపంగా బయటకు గెంటేసినప్పుడు ఆమె కళ్ళలో ఎంత బాధ ఉందో ఇప్పుడు ప్రాణం పోయాక కూడా ఆమె ముఖంలో అదే వేదన కనిపిస్తోంది. అది చూసి కిరణ్ అక్కడే కుప్పకూలిపోయాడు. మేఘన, లేదు, ఇది నిజం కాదు. మేఘన, ఒక్కసారి కళ్ళు తెరు. నన్ను తిట్టు, కొట్టు, కానీ ఇలా మౌనంగా ఉండకు ప్లీజ్. ఒక్కసారి లే మేఘన అని పిచ్చివాడిలా ఏడుస్తూ ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. కానీ మేఘన కదల్లేదు. ఆమె కిరణ్కు అందనంత దూరంగా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది. మేఘన అంత్యక్రియలన్నీ ముగిశాయి. కిరణ్ ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక శ్మశానంలా కనిపిస్తోంది. ఇంట్లో ఎటు చూసినా మేఘన జ్ఞాపకాలే. కిచెన్లోకి వెళితే ఆమె వాడిన గిన్నెలు, సర్దిపెట్టిన వస్తువులు ఆమె ఉనికిని గుర్తు చేస్తున్నాయి. బాల్కనీలోకి వెళితే తను ప్రతిరోజు ఎంతో ప్రేమగా నీళ్లు పోసే మొక్కలు ఇప్పుడు వాడిపోయి ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఇల్లంతా ఖాళీగా ఏదో తెలియని శూన్యం ఆవరించినట్టు అనిపిస్తోంది. ఆ గోడలు, ఆ వస్తువులు అన్నీ మేఘన ఎక్కడా అని అతన్ని నిలదీస్తున్నట్టుగా ఉన్నాయి. అలా ఇల్లంతా చూస్తూ భారంగా వచ్చి సోఫాలో కూలబడ్డాడు. అంతలోనే అతని చూపు పక్కనే ఉన్న మేఘన హ్యాండ్ బ్యాగ్ మీద పడింది. ఆ రోజు సాయంత్రం బయట నుండి రాగానే మేఘన ఆ బ్యాగ్ని అక్కడే సోఫాలో పెట్టింది. ఆ తర్వాతే వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరిగింది. వణుకుతున్న చేతులతో ఆ బ్యాగ్ని తన ఒళ్ళోకి తీసుకొని బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు. కనీసం ఆమె వాడే వస్తువులనైనా తాకితే మేఘన తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందని అతని ఆశ. బ్యాగ్ జిప్ తీయగానే ఆమె వాడే పర్ఫ్యూమ్ వాసన మెల్లగా తగిలింది.
ఆ వాసన పీల్చగానే మేఘనను గట్టిగా హత్తుకున్నట్టు అనిపించి అతని కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అందులో ఆమె పెట్టుకునే చిన్న అద్దం, పెన్, ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునే కర్చీఫ్, ఇలా ప్రతి వస్తువును తీసి నిమురుతూ వాటిని ముద్దు పెట్టుకుంటూ పిచ్చివాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ వస్తువులన్నీ మేఘన స్పర్శను ఇంకా దాచుకున్నట్టే ఉన్నాయి. ఎందుకు మేఘన నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు అని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అప్పుడే అతనికి ఆ బ్యాగ్‌లో కొన్ని పేపర్లు కనిపించాయి. అవే తను ఆ రోజు రెస్టారెంట్‌లో మేఘన దగ్గర చూసిన పేపర్లు. వణుకుతున్న చేతులతో వాటిని తీసి చూస్తే అవి ఒక కొత్త ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు. ఆ ఇంటి పేరు కిరణ్ నిలయం. కాగితాల మధ్యలో ఒక చిన్న లెటర్ కవర్ ఉంది. దానిపై మేఘన చేతిరాతతో నా కిరణ్‌కి అని రాసి ఉండడం చూసి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచి లోపల ఉన్న ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన కిరణ్, నీకు గుర్తుందా? మనం పెళ్ళైన కొత్తలో ఈ అద్దె ఇంట్లోకి వచ్చినప్పుడు, మేఘన, ఎప్పటికైనా మనకు సొంత ఇల్లుండాలి. అక్కడ నాకంటూ ఒక చిన్న లైబ్రరీ ఉండాలి అని అన్నావు. నీ ఆ కలని నేను నా కలగా మార్చుకున్నాను. గత 2 ఏళ్లుగా నేను దాచిన ప్రతి రూపాయి, నా ఆఫీస్ బోనస్ అంతా కలిపి నీకు తెలియకుండా ఈ కొత్త ఫ్లాట్ కొన్నాను. రాహుల్ అని నా క్లాస్మేట్. ఇప్పుడు అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. అందుకే అతని సహాయం తీసుకున్నాను. నీకు మన వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఈ ఇంటి తాళాలు నీ చేతిలో పెట్టి నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను. రాహుల్ కూడా నీ భర్తకి ముందే తెలిస్తే సర్ప్రైజ్ ఉండదు అని చెప్పాడు. నీకోసం ఒక చిన్న అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు కిరణ్. ఆ కొత్త ఇంట్లో మనం మళ్ళీ మన జీవితాన్ని కొత్తగా, సంతోషంగా మొదలు పెడదాం. నువ్వు, నీ ప్రేమ తప్ప నాకీ ప్రపంచంలో ఇంకేమీ వద్దు కిరణ్. ప్రేమతో నీ మేఘన. ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి కిరణ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కన్నీళ్లు దారలుగా కారుతూ ఆ కాగితం అంతా తడిసిపోయింది. తన తప్పు తెలుసుకున్న కిరణ్ ఆ బాధను తట్టుకోలేక పిచ్చివాడిలా గోడకు తల కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత పని చేశాను మేఘన, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానే. నా కోసం నువ్వు అంత కష్టపడుతుంటే నేను మాత్రం నిన్ను అనుమానించి ఇంటి నుండి బయట గెంటేశాను. నా కోపమే నిన్ను బలి తీసుకుంది మేఘన. నిన్ను నేనే చంపేశాను. నా చేతులతో నేనే నిన్ను చంపుకున్నాను అని తనని తాను కొట్టుకుంటూ పిచ్చివాడిలా సోఫా పక్కనే కుప్పకూలిపోయాడు. ఆ రోజు నుండి కిరణ్ ఒక బతికున్న శవంలా మారిపోయాడు. మేఘన తన కోసం కొన్న ఆ కొత్త ఇంటికి వెళ్లే ధైర్యం అతనికి లేకపోయింది. ఆ ఇంటి తాళాలను తన దగ్గరే భద్రంగా దాచుకొని ఆమె జ్ఞాపకాలు ఉన్న ఈ అద్దె ఇంట్లోనే ఉండిపోయాడు. గోడ మీద ఉన్న మేఘన ఫోటోని చూస్తూ గంటల తరబడి పిచ్చివాళ్లా మాట్లాడుతుంటాడు. మేఘన, చూడు బయట వర్షం పడుతుంది. నీకు ఇష్టమని వేడివేడిగా కాఫీ చేశాను. కానీ తాగడానికి నువ్వు లేవు మేఘన. ఆ రోజు ఒక్క నిమిషం నా కోపం ఆపుకొని నువ్వు చెప్పేది వినుంటే ఎంత బావుండేది. తలుపు తీసి నిన్ను లోపలికి పిలుచుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు కదా మేఘన అని ఆమె ఫోటో ముందు ఏడుస్తూ కుమిలిపోయాడు. సోఫాలో కూర్చున్నప్పుడు మేఘన తన పక్కనే కూర్చున్నట్టు, తన తలని మెల్లగా నిమురుతున్నట్టు అతనికి అనిపిస్తోంది. కానీ ఉలికిపడి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కేవలం నిశ్శబ్దం తప్ప. అతని జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. ఎప్పటికీ తీరని ఒక ఆవేదన, ఎండిపోయిన చెట్టు లాంటి నిస్సారమైన జీవితం మాత్రమే అతనికి మిగిలాయి. ఆ అనుమానం అనేది ఒక విషయం లాంటిది. అది అవతలి వారి జీవితాల్నే కాదు, మనల్ని కూడా లోలోపల బ్రతకనివ్వకుండా చేస్తుంది. కిరణ్ ఇప్పుడు ఊపిరితో అయితే ఉన్నాడు కానీ అతని ప్రాణం మాత్రం ఆ రోజే మేఘనతో పాటే పోయింది. చేసిన తప్పును తలుచుకుంటూ పశ్చాత్తాపం అనే మంటల్లో అతను ప్రతిరోజు నిలువున కాలిపోతున్నాడు. అపార్థం చేసుకోవడానికి ఈ ఒక్క నిమిషం చాలు. కానీ ఆ ఒక్క నిమిషం చేసిన గాయం మారడానికి ఒక జీవితకాలం సరిపోదు. కొన్నిసార్లు మనం చేసిన తప్పు తెలుసుకునే లోపే మనకు కావలసిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవచ్చు. మనం చేసే తప్పేంటంటే మనకేదైనా అనుమానం వస్తే ఎదుటి వారితో మాట్లాడం, కానీ లోపల మాత్రం కుమిలిపోతూ వారిని నిందిస్తుంటాం. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, కానీ అనుమానం వచ్చినప్పుడు మాత్రం మాట్లాడండి. ఎందుకంటే మౌనం అపార్థాలను పెంచుతుంది. మాట్లాడితేనే నిజమేంటో తెలుస్తుంది. మీ ప్రియమైన వారిని అనుమానంతో దూరం చేసుకోకండి. ఎందుకంటే ప్రాణం లేదా బంధం తెగిపోయాక ఏడ్చినా పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం
మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.